అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు తెలుసు చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం. అందుకనే ఆ నమ్మకంతో ఎన్నో అంటే ఎస్పెషలీ ఇండస్ట్రీస్ నేను చూస్తున్నా. అశోక్ లీలాండ్ ఇది కొద్దిగా టాటా ఉండొచ్చు ఇక్కడ బస్సులు, బట్ అశోక్ లీలాండ్ వాళ్ళది ఈ మధ్యలో నేను పోయి వచ్చిన వాళ్ళ ఆ ఏరియాలో. అశోక్ లీలాండ్ వాళ్ళు చంద్రబాబు గారు వచ్చిన వెంటనే 5 years బ్యాక్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇమీడియట్గా రిటర్న్ వస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ. సో అదే కాకుండా మనకి ఇక్కడ కూడా ఇప్పుడే ఆర్ఎం గారితో మాట్లాడడం ఏం చెప్పారంటే ఇక్కడ దాదాపు 10 ఎకరాల పైన డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది సార్. మంచిగా డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా నేను ఎంపీ గారు మాట్లాడుకొని ఇక్కడ ఏ రకంగా అయితే బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఆర్టీసీకి. సో ఆ 2 రకాలుగా ప్రయోజనం ఉంటుంది కాబట్టి అది కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకా నాకు తెలిసి బస్ స్టాండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బస్ స్టాండ్ రాయలసీమలో. సో ఇక్కడ కూడా ఏం సమస్యలు ఇంకా రివ్యూ చేయలే, త్వరలో రివ్యూ చేసి ఇక్కడ కూడా ఏమైనా సమస్యలు కానీ ఇట్లాంటివి ఉంటే అవి కూడా విల్ సార్ట్ ఇట్ అవుట్. అండ్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ స్టాండ్స్గా రూపురేఖలు మార్చే దాంట్లో మన అధికారులు వాళ్ళతో కూడా మాట్లాడుకొని చేస్తామని చెప్పి చెప్తున్నా. సో ఇట్లాంటివి ఇంకా బెటర్. ఇప్పుడు ఒకవేళ ఫ్రీక్వెన్సీ పెరిగి ఫుల్ అవుతా ఉంది అనుకోండి, ఇంకా బస్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ మధ్యనే నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మన మినిస్టర్ గారిని కలిసి కర్నూలు నుంచి విజయవాడకి ఖచ్చితంగా ఫ్లైట్ రావాలని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆల్రెడీ వాళ్ళకందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలో మనకు కర్నూలు టు విజయవాడ కూడా ఫ్లైట్ రాబోతుంది. సో ఇట్లాంటివి ఏవైతే అవి వాట్ ఎవర్ బెస్ట్ యూ కెన్ డూ విల్ బీ డూయింగ్ అండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.